ఈరోజు అలియాబాద్ మున్సిపల్ పరిధి లోపల అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దానికి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ అన్న గారు రావడం జరిగింది. వారిని అంబేద్కర్ గారి ఆశయాల గురించి 2 నిమిషాలు మాకు వివరించవలసిందిగా మేము వారిని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. జై భీమ్. జై భీమ్. ఈరోజు మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన అలియాబాద్ మున్సిపాలిటీలోని అధ్యక్షులు కొరివి కృష్ణారావు సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో అత్యధికంగా విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను సభాముఖంగా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని విషయాల్లో రాజ్యాంగం విషయంలో ఈరోజు కార్మికులు కానీ విద్యార్థులు కానీ మరి అన్ని రిజర్వేషన్లలో ఈరోజు మనం నాయకులు కూడా ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే రాజ్యాంగంలో రాసినటువంటి కార్యక్రమంలో భాగంగానే అందరం కూడా ఈరోజు భారతదేశంలో సుఖంగా ఉంటున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాలతోటి మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ ఒక వర్గానికి చెందినోడు కాకుండా భారతదేశంలో అందరి వ్యక్తిగా అందరి మనసులో పొందిన వ్యక్తిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో అందరూ కులాలకు అతిథిగా సమాజాలకు అతిథి కూడా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి రేపు రానున్న రోజుల్లో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మనం నిర్వహించాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి సమక్షంలో కూడా భారతీయ జనతా పార్టీ సమక్షంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలు అందరూ సమానంగా హక్కులు కలిగి ఉండాలని రాజ్యాంగంలో రాశారో దానికి నిరసనగా ఈరోజు మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 33% రిజర్వేషన్ కూడా మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నాడు. దాన్ని అమలు చేసిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికి మనం ఏవైతే నివాళులు అర్పిస్తున్నామో దాంట్లో భాగంగా మనం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక నిమిషం ఒకటేసారి నాకు అన్ని పాత్రలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు మున్సిపల్ అధ్యక్షుల వారికి ఎస్టీ మోర్చా అధ్యక్షులు స్వీట్ తినిపించి ఇంకా ఉత్సాహంగా పనిచేయమని చెప్పడం జరుగుతుంది. ఉపాధ్యక్షుడు కూడా స్వీట్ తినిపించారు అధ్యక్షుల వారికి. యువ నాయకుడు కోరిపల్లి యాదగిరి గారు ఎంతసేపు తినిపిస్తావా? ఓకే నువ్వు చూసుకోవాలి బాబు. రైట్ అని పెడుతున్నాడు చూడు, ఇది గ్రేట్. పెట్టే ఇప్పుడు పెట్టు, పుట్టిన చేయబెట్టు నోట్లో మొత్తం నువ్వు. అంబేద్కర్ గారి ఆశయాలు తెచ్చిన సప్పుడు చేయరే. అంబేద్కర్ గారి ఆశయాలు
వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ